500 సంవత్సరాల తర్వాత అయోధ్య రామ మందిరంలో రాముడి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రామనవమి వేడుకల్లో ముఖ్యమైనది సూర్య తిలకం. ఏటా శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీన్నే రాముడికి సూర్య తిలకంగా వ్యవహరిస్తున్నారు. మందిరం 3వ అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహంపై ఏడాదికి ఒకేసారి మాత్రమే ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. శ్రీరామనవమి రోజు ఆలయాన్ని దర్శించే భక్తులకు సూర్య తిలకాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది. నవమి రోజు శ్రీరాముడికి సూర్య తిలకం పడేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి సోమవారం ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. శ్రీరామ నవమి రోజు సూర్యుడి కిరణాలు నేరుగా రామ్లల్లా విగ్రహం నుదుటి మీద పడేలాగా ఏర్పాట్లు చేశారు. లెన్స్ ప్రత్యేక అద్దాల సహాయంతో ఈ ప్రత్యేక వ్యవస్థ రూపొందించి సూర్య తిలకం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీరామ నవమి రోజు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది.